మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని విమర్శించారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. అనకాపల్లి జిల్లా కింతలి వల్లాపురంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు. పేద వైద్య విద్యార్థుల కలలను కాపాడటం కోసమే వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ శక్తులకు అప్పగించాలన్న కూటమి కుట్రను తిప్పికొట్టాలన్నారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే వాటిని ప్రైవేట్ చేతుల్లోకి ఇచ్చే పన్నాగం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు బూడి ముత్యాల నాయుడు. చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలన. మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలతో ఆపివేశారని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వ కుట్రలను ప్రజలకు వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల సంతకాలు సేకరించారు. పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే ఆశను చంపేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు విడుదల రజని. అవుతుంది కట్టాలంటే 50 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. 150 MBBS సీట్లు ఓ కాలేజీకి మనకు అందుబాటులోకి వస్తాయి. దాంతోపాటు చక్కటి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఇవి ఉంటాయి మనకి ఫెసిలిటీస్. ఇవన్నంట మనం తెచ్చామని జగన్ గారు తెచ్చారు. పేదవాడిని బాగా చూసుకుంటాము, మధ్యతరగతి వాడిని బాగా చూసుకుంటాము, రాష్ట్ర ప్రజల్ని బాగా చూసుకుంటారని చెప్పి ఆ బాగా చూసుకోవద్దని చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నాడు, కార్పొరేట్ వాళ్ళకి.